ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు. అలాంటి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చారని చెప్పి అంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రానికి వెళ్లాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మారుమూల ప్రాంతంలోకి వెళ్ళిపోయి